స్కూల్లో కూడా మేము రిపేర్స్కి దాదాపుగా 25 కోట్ల రూపాయలు రిపేర్కి ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2 రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కోసం నిర్మాణం కోసం 58 కోట్ల రూపాయలు కూడా స్వచ్ఛాంధ్ర నుంచి శాంక్షన్ తీసుకొస్తాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకుంటే సుమారుగా మనము దాదాపు 300 కోట్ల పైచీలకు నిర్మాణాల కోసం రిపేర్ల కోసం మేము తీసుకొచ్చామంటే ఇదంతా కూడా సంవత్సరం లోపల సాధించినటువంటి గొప్ప విజయంగా మేము భావిస్తాము. హాస్టల్లో మరమ్మతులు అన్నారు, అలాగే హాస్టల్లో వసతులు అనేవి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. అంటే పిల్లలకి కొంత అనారోగ్యం కలగటం, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, ఫెసిలిటీస్ ఉండట్లేదు అనేది ఎక్కువగా హైలైట్ అవుతున్న అంశాలు. ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? మేము వచ్చిన వెంటనే నాయుడుపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 100 మంది పిల్లలకి జరగటం. ఆ హాస్టల్ పరిశీలించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్స్ సక్రమంగా లేరు. అందుకోసం మేము తర్వాత రిఫై వాళ్ళకి దాదాపు 36 లక్షల వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. తర్వాత కొత్త కాంట్రాక్టులు పిలవడం జరిగింది. ఈసారి శానిటైజేషన్ వాటిలో కూడా కొంచెం మెకనైజ్డ్ సిస్టమ్కి వెళ్తా ఉన్నాం. దాని మీద జవాబుదారీతనంగా వెళ్ళమని చెప్పాం. అందరూ ప్రిన్సిపాల్స్ అందరితో కూడా వర్క్షాప్ పెట్టి మీ బాధ్యత శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లోపాలుంటే కేంద్ర కార్యాలయానికి తెలియజేయమని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా ఒక వర్క్షాపు ఎస్ఆర్ఎం కాలేజీలోనే పెట్టి ఈ మధ్యకాలంలో చేయడం కూడా జరిగింది. హెల్త్ విషయంలో తల్లి తండ్రి తన ప్రేమని కడుపులో గుండెల్లో నిక్షిప్తం చేసుకొని వాళ్ళు ప్రయోజకులు అవన్నీ హాస్టల్లో పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో హాస్టల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది బాధ్యత వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళ పిల్లలు కూడా చెప్పాను, మామూలుగా బయట ఉన్నప్పుడు తల్లిదండ్రుల కేరు, స్కూల్లో టీచర్ ఉంటుంది. మీకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి శాఖ మంత్రిగా నేను, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది, ఇంతమంది గార్డియన్స్ మీకున్నారు. మీ సంక్షేమం పట్ల, మీ ఆరోగ్యం పట్ల మేము ప్రత్యేకంగా ఉన్నాం. మీరు చదువుకోవాలి మీరు అని చెప్పేసి వారికి మేము చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు పిల్లలకు ఎవరికైనా ఇబ్బంది అయితే కొత్తగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఉమ్మడి జిల్లాలకి 2 డిపార్ట్మెంట్కి, రెసిడెన్షియల్ స్కూల్కి, హాస్టల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క పిల్లలకు అవసరమైతే 17 లక్షలు, 16 లక్షలు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాలు కూడా చెప్పించి వీళ్ళు బ్రతకరు అని చెప్పిన వాళ్ళు కూడా బతికించినటువంటి సంఘటనలు, ఇందుకు సహకరించినటువంటి వైద్యులు, వారికి ఆ విధంగా చర్యలు తీసుకుని సహకరించినటువంటి మా డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్లు కూడా వాళ్ళ యొక్క చొరవను కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం